మమ్మీ ఏది మరి క్రిస్మస్ స్పెషల్ ఈ రోజు? క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ. ప్లమ్ కేకా? మమ్మీ ఎప్పుడు ఇదే రొటీనా మమ్మీ? కొంచెం ఐడియా తెచ్చుకుని అప్గ్రేడ్గా మమ్మీ. ఊకే ప్లమ్ కేక్ తిని 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 చెట్టాను చూడు, డ్రమ్ లాగా అయినావు. నేను తినా మమ్మీ అసలు. అరే నేను ఇంత కష్టపడి కేక్ తయారు చేస్తే ఇట్లా అంటావురా నువ్వు? ఏదైనా కొత్తగా ఆలోచించు. క్రిస్మస్ స్పెషల్ అంటే ఎట్లుండాలి? అందరు షాక్ అయ్యేటట్టు ఉండాలి. క్రిస్మస్ స్పెషల్ రొటీన్ కావాలనా? ఏది మమ్మీ ఇది? అయ్యిందా? మంచిగా అయిందా కొడుక? ఇట్లా కావాలరా నీకు? బాగా అయింది. ఇప్పుడు చేయరా. స్పెషల్ అంటే ఇదా మమ్మీ నువ్వు చేసేది? నేను మంచిగా ప్లమ్ కేక్ తయారు చేసిన ఈ నాటకాలు పడుతుంది. సో నేను ఒక్కదాన్నే తింటా. జింగిల్ బెల్ జింగిల్ బెల్. అనుపు క్రిస్మస్ పండుగ తాత వస్తాడంటావా? తాత ఇక్కడ తాత వస్తాడు, చచ్చిపోయినాక ఇంకెడికి వస్తాడు తాత? అరే కిస్మిస్ తాత. హో 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 హో. ఓ ఆయనేనా? ఆయన క్రిస్మాక్స్ తాత. ఏ కాదు కిస్మిస్ తాత. ఏహే ఆయన క్రిస్మాక్స్ తాత. అరే కిస్మిస్ తాత అంటే క్రిస్మాక్స్ తాత ఆయనే. కిస్మిస్ తాత. క్రిస్మాక్స్ తాత. సరే గాని కిస్మిస్ తాత ఇంటికి వస్తే నువ్వేం అడుగుతావు? నేను చెప్తాను ఇవన్నీ. చెప్పొచ్చు కదా, ఏం కాదు ఒక్కటి చెప్పు. అయినా క్రిస్మస్ తాత ఇవన్నీ ఉండవు అసలు. అన్ని ఉత్తి మాటలు ఇవన్నీ, అసలు అన్ని పుకార్లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాపం తాకుతుంది. చెప్పలేసుకో. గ్యాప్ లో కొట్టినవాను, నన్నే కొడతాను అసలు. నా జుట్టు పోయేటట్టు కొడతావు నువ్వు. కిస్మిస్ తాత వచ్చినట్టుండు. ఏ పాల ప్యాకెట్ వచ్చినట్టుండు పాలేనికే. ఏ కిస్మిస్ తాత వచ్చిండు. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే, శాంటా క్లాస్ వచ్చిండు డాన్సులు ఆడుండ్రు. హలో, ఆయన క్రిస్మస్ తాత కాదు, ఆయన మన ఇంటి అపార్ట్మెంట్ అంకుల్ చాక్లెట్లు వంచడానికి వచ్చిండు. నేను మీ శాంటా క్లాస్ ని. ఏ కాదు కిస్మిస్ తాత. చూడు తెల్లగడ్డం తెల్లగడ్డం ఎర్ర టోపీ. క్రిస్మస్ తాత ఏదమ్మా? క్రిస్మస్ తాత లేడు, క్రిస్మస్ తాతని శాంటా క్లాస్ తాతని. నేను చెక్ చేసావు. నా నిజం కొట్టమేది. క్రిస్మస్ తాతనే. జింగిల్ బెల్ కిస్మిస్ తాత. జింగిల్ బెల్ కిస్మిస్ తాత. నేను మరి క్రిస్మస్ తాతనే. కిస్మిస్ తాత ఏడున్నాయి ఏడబెట్టిరు. ఏం చూస్తున్నావు అమ్మా? ఏం చూస్తున్నావు? జింకలు తాత, జింకల మీద వచ్చారు కదా, ఏడబెట్టిరు అవి. ఆకాశంలో జింకలని పార్కింగ్ చేసి వచ్చిన. ఓకేనా? నాకు ఒక డౌట్. నీ పేరు స్వామినే కదా? అవునవును. నీ పేరు అనుపే కదా? అవునవును. ఇంతకు ముందు మీ ఇంటికి వస్తే కదా నేను. లాస్ట్ టైం కూడా వచ్చిరు, ఇప్పుడు కూడా వచ్చిరు. మేము ఎంత లక్కీయో. జింగిల్ బెల్ వాట్ ఇస్ దిస్ షిట్. మళ్ళీ ఇంటికి వచ్చినా పోయి. ఓకే బాయ్. నేను మళ్ళీ వస్తా, నాకు వేరే పనులు ఉంటాయి. ఓకేనా బాయ్. ఎందుకు వచ్చాడేమో, సారీ బాయ్. ఏం పోతా క్రిస్మస్ తాత, రండి లోపలికి. వద్దు అరే బాయ్. అరే బలవంతం చేసి లోపల తీసుకోబోతున్నారు అది. ఓకే వస్తున్నా. అప్పుడమ్మా. హాయ్ పిల్లలు, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. మీరు ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? బాయ్. అమ్మో కిస్మిస్ తాత నన్ను అడిగేసేయాలి. పొట్టిదానా, అట్లా నవ్వే బదులు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. మరి ఎందుకు ఊపుతున్నావు మమ్మీ బెలూన్స్ శాతగానప్పుడు? నేను తెల్లగడ్డం తాతను ఇంప్రెస్ చేద్దామని బుగ్గలు ఊదుతున్నా. నువ్వు ఎన్ని సర్ప్రైజ్ చేసినా కిస్మిస్ తాత నాకే ఎక్కువ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తాడు. అమ్మకు హెల్ప్ చేయలేదు, నువ్వెందుకే ఆ మాత్రం ఏమదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు మమ్మీ, ఒక్క నిమిషం ఆగు. ఇగో మమ్మీ నీ కోసం తీసుకొచ్చిన అగారో కంప్రెస్ ఏ డస్టర్. వావ్. సో దీంట్లో వచ్చేసి పవర్ఫుల్ 500 వాట్స్ కాపర్ మోటార్ ఉంది విత్ అప్ టు 48,000 RPM. అంతా RPM ఎందుకంటే టు జనరేట్ 18 kPa బ్లోవర్ స్పీడ్. దీంట్లో 2 అడ్జస్టబుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. లో స్పీడ్ వచ్చేసి 30,000 RPM ఉంటుంది అండ్ హై స్పీడ్ వచ్చేసి 48,000 RPM ఉంటుంది.
అమ్మో 2 స్పీడ్లు ఉంటాయా? దీనికి 3 మీటర్ లాంగ్ పవర్ కేబుల్ ఉంది అండ్ 15 amp 2-pin ప్లగ్ ఉంది. దీని వల్ల మనం ఏమేం క్లీన్ చేయొచ్చు తెలుసా? కంప్యూటర్, ల్యాప్టాప్, కీబోర్డ్, కాపీయర్, మెడికల్ ఎక్విప్మెంట్, కెమెరా, ఎయిర్ మ్యాట్రెస్ లో గాలి నింపొచ్చు, స్విమ్మింగ్ రింగ్స్, ఇంకా బెలూన్స్ లో కూడా గాలి నింపొచ్చు మమ్మీ, చాలా ఈజీగా. సూపర్ కదా. దీని క్వాలిటీ ఎంత స్ట్రాంగ్ అంటే ఇది హై క్వాలిటీ పీపీ ఇంకా పీసీ మెటీరియల్ తోని తయారు చేస్తారు. ఇంకా మమ్మీ దీనికి 1 year వారంటీ కూడా ఉంది తెలుసా? ఇవి వచ్చేసి స్పాంజ్ ఫిల్టర్స్. ఇక్కడ మనకు మొత్తం డర్టీ అయినప్పుడు రీప్లేస్ చేసి వాష్ ఇంకా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది సౌమ్య. ఈ రౌండ్ నోజల్ వచ్చేసి టార్గెటెడ్ క్లీనింగ్ అన్నమాట, లైక్ కీబోర్డ్స్, ల్యాప్టాప్స్. సో ఈ ఫ్లాట్ నోజల్ బ్రష్ వచ్చేసి హౌస్ హోల్డ్ క్లీనింగ్ అన్నమాట, లైక్ దుమ్ము దులపడానికి. సో ఇన్ఫ్లేటబుల్ నోజల్ వచ్చేసి గాలి నింపడానికి, లైక్ స్విమ్మింగ్ రింగ్స్, బెలూన్స్, పిలోస్ ఎక్సెట్రా. బెలూన్స్ గాలి కూడా నింపొచ్చా? ఎట్లుంది మమ్మీ? సూపర్ ఉంది కదా. సూపర్ గా సౌమ్య. ఎడికెళ్ళి కొన్నావు? సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సౌమ్య నేను కూడా బెలూన్స్ చూపి తెల్లగడ్డం తాతని ఇంప్రెస్ చేస్తా. నేనే సర్ప్రైజ్ చేస్తా కిస్మిస్ తాత. రండి కిస్మిస్ తాత, రండి కూర్చోండి. ఓకే కూస్తామ్మా, కూసుటా. తెల్లగడ్డం తాత బాగున్నారా? ఇంట్లో అందరు బాగున్నారా? చాయ్ తాగుతారా? తెస్తాను. సౌమ్య ఇంటికి వచ్చిన చుట్టాను ఇట్లా మర్యాద చేసేది? నేనేమన్నా మీ చుట్టమా పక్కమా ఛాయ్ తాగుతావా అని అడుగుతున్నావు నువ్వు. ఏమొద్దు నాకు. కూర్చోండి నేను ఛాయలు అవన్నీ తాగట్లేదు. ఏంటదే? భయపడకండి, అది దోమలు చంపే బ్యాట్. ఓకే కిస్మిస్ తాత. ఇంకొకసారి నన్ను కిస్మిస్ తాత అన్నావు అనుకో, ముక్కుల కిస్మిస్ చేసి కొడతా నేను. కిస్మిస్ తాత. సౌమ్య కిస్మిస్ తాత కాదు, తెల్లగడ్డం తాత. తెల్లగడ్డం తాత కాదమ్మా, నేను తెల్లగడ్డం తాత కాదు, ఏదో పిల్లిగడ్డం అన్నట్టు అంటారు. కాదు నేను. ఎవ్వరికి తెలియదు, ఆయన పేరు క్రిస్మాక్స్ తాత. అరే ఇంకొకసారి క్రిస్మాక్స్ తాత అన్నావు అనుకో, డివైడర్ తోటి గుచ్చుతా, అర్థమవుతుందా? నా పేరు శాంటా క్లాస్ తాత, పలకనికి రాకపోతే క్రిస్మస్ తాత అనండి, అర్థమవుతుంది? అడ్డమైన పేర్లు పెట్టకన్నా అనుకో. ఏదైతే తెల్లగడ్డ మస్తుంది. క్యూట్ ఉన్నావు. ఇంతకీ మా గిఫ్ట్ లేవి క్రిస్మస్ తాత? అనుకుంటున్నా అప్పటి నుంచి ఇంకే ఎందుకు అడగలేరా మీరని. ఈసారి గిఫ్ట్లు కాదు మీకోసం తెచ్చింది నేను. మీరు ఎందుకు వచ్చారు? గిఫ్ట్లు ఇయనికనే కదా. మీరు అడిగే కోరికలన్నీ నెరవేర్చడానికి వచ్చిన నేను. మీ కోరిక లేదో చెప్పండి, ఈ మూటలకేంచి ఉష్ అంట మీ కోరికలు తీరుతాయి. ఓకేనా? ఓకే క్రిస్మస్ తాత. సరే ఆగండి, మీ నెత్తులకి ఎర్ర టోపీలు ఏవి? వెరీ క్రిస్మస్ టోపీలు పెట్టుకోండి ఫస్ట్. కిస్మిస్ అంటే ఏం చెప్పినా నేను కొడతా. కిస్మిస్ తోటి కొడతా. సారీ. ఏమైంది? రెడ్ కలర్ టోపీ నచ్చలేదు నాకు, పింక్ కలర్ కావాలి. నేను పోతా, ఇట్లకే పోతా నేను. కూర్చొని సౌమ్య రెడ్ కలర్ తోటి అడ్జస్ట్ చేసుకోరాదు. రెడ్ కలర్ వద్దు, పర్పుల్ కలర్ తేండి. నేను ఇంతకు ముందు 10 ఇంట్లకేసి వచ్చిన, అందరు ఇది ఆడుతున్నారు, రెడ్ కలర్ టోపీలు వద్దంట. పర్పుల్ సారంగే బిటిఎస్. ఏందో ఏమో బిటిఎస్. ఓరో క్రిస్మస్ కి పర్పుల్ టోపీలు పెట్టుకుంటారా చెప్పండి? మీరెందుకు టోపీ పెట్టుకోలేరు మరి? నేను నెత్తికి నూనె అట్టుకున్నా, పెట్టుకోండి నేను టోపీ బరాబర్ పెట్టుకోండి. ఏం చేస్తారో చేసుకోండి, ఇంతకెళ్ళి బయటకు ఎట్లా వెళ్తారో నేను చూస్తా. ఓకే అమ్మా, ఓకే పెట్టుకోలేరు, అయినా సరే క్యూట్ గా ఉన్నారు. ఓకే టోపీ మస్తు ఉంది. ఉంటది టైం. నువ్వు కూడా ఇంకేదైనా చెప్తావేమో అనుకున్నా. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి మీకు? ఏం లేదు క్రిస్మాక్స్ తాత, నా కోరిక చిన్నదే. 2 రోజుల నుంచి నాకు బాత్రూమే వస్తలేదు. అసలు మస్తు తింటున్నా, పొద్దునప్పుడు రాత్రి అంతా మంచిగా తింటున్నా, కానీ 2 రోజుల నుంచి నాకు బాత్రూమే వస్తలేదు. అది ఒక్కటే కోరిక నాది. నేను ఏంది బాత్రూంలో పంపిస్తాడులాగా కనిపిస్తున్నాడా? క్రిస్మస్ తాతలాగా కనిపిస్తున్నాడా మీకు? ఏం చేయాలి నేను చెప్పండి? బాత్రూమ్ రాకపోతే నేను ఏం చేయాలి చెప్పండి? కర్ర పక్కరా వస్తుంది ఇప్పుడు బాత్రూమ్. కర్ర అవునా? వస్తుందా? సరే తాత. కుర్రా దో చెప్పండి క్రిస్మస్ తాత, నాకు ఎప్పుడు వస్తుంది బాత్రూమ్? చెప్తా ఇది పట్టుకో, ఒక్క నిమిషం పట్టుకో. కొడరా ఇలా ఒకరా. అమ్మా క్రిస్మస్ తాత అనుకుంటారు లేదా బాత్రూమ్ లో పంపించే తాత అనుకుంటారా? రాను
నెక్స్ట్ కొరికి ఏందో ఈ గబ్బు ఫేలో తెల్లగడ్డం తాత నాకు హెల్ప్ చేయండి. ఏం హెల్ప్? మా ఇంట్లో పని మనిషి వస్తుంది, వాళ్ళ కొడుకు అన్నం తింటలేడంట. ఎందుకు తింటలేడంటే శాంటా క్లాస్ వచ్చి జింగిల్ బెల్ పాట పాడితేనే తింటాడంట. బాగుంది కదా. ఆడేమో దొడ్డికొస్తలేదు అంటాడు, నువ్వేమో పసిపిల్లగాడి దగ్గర పాటలు పాడమంటున్నావు. ఏమనుకుంటున్నాడు? సమాజ సేవ చేసే శాంటా క్లాస్ అనుకుంటారా లేదా పిల్లలకు గిఫ్ట్ ఇచ్చే శాంటా క్లాస్ అనుకుంటారా? ఒక 2 నిమిషాలు జింగిల్ బెల్ పాట పాడండి తాత, పిల్లగాడు అన్నం తింటాడు. నేను వాడరామా? నేను వాడను. ఫస్ట్ పిల్లగాడు తాత 2 నిమిషాలు పాట పాడితే ఏమైంది? పాడండి తాత. ఇప్పుడు ఏంది కింద దొరలుకుంటా నాకింటే చేయమంటారా నన్ను? రేపటి నాడు ఏంది ఆడ బాత్రూమ్ పోతే ఆడ ముట్టికాడ నేను మీరు శాంటా క్లాస్ తాతని మస్తు అధ్వానం చేస్తున్నారు. దిస్ ఈస్ నాట్ ఫేర్. ఐ విల్ కంప్లైంట్. శాంటా క్లాస్ తాత నా కోరిక ఏంటంటే నాకు ఎవరు ఏం పని చెప్పినా రిటర్న్ వాళ్ళే ఆ పని చేసేసుకోవాలి. అట్లేమన్నా వరం ఇవ్వచ్చు కదా మీరు నాకు. అదా ఒక్కసారి పక్కకు చూడు. నువ్వు చేసే 1/2 కిలో పనికి 2 కిలోల బిల్డప్ ఇస్తున్నావు. ఒక్కసారి కోరికలు నీకే వస్తాయి. తెల్లగడ్డం తాత ఈ కోరిక తీర్చినావు అనుకో, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎట్లా బయటకు వెళ్తావో నేను చూస్తా. ఓకే తాత నాకు ఇంకో కోరిక ఉంది తాత. నాకు గోవా పోవాలన్నది కానీ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్ మస్తు రేట్ ఎక్కువ, కాస్ట్ మస్తున్నాయి. ఆడైతే అయితే మీరు ఎట్లాగో రాత్రి పూట జింకల మీద గాలా తిరుగుతారు కదా తాత, నన్ను ఇక్కడ పిక్ చేసుకొని ఆడ పోతా గోవాలో పడేసేవి. పోతా గోవాలో పడేయాలా? అట్లయితే పోతా నన్ను కవిత వాళ్ళ ఇంటికాడ దింపేయండి తాత. తొట్టెల ఫంక్షన్ ఉంది. ఏది హోటల్ ఫంక్షన్? తొట్టెల ఫంక్షన్ ఉంది. అమ్మో లేట్ అవుతుంది, పోదాం. సౌమ్య నిన్నేడ పడేయాలమ్మా చెప్పు. ఇక నువ్వు కూడా ఏదో ఒకటి. నన్ను ఎక్కడ దింపక్కర్లేదు కిస్మిస్ తాత. అమ్మా వెరీ గుడ్ గర్ల్. జస్ట్ మీతో పాటు జింకల మీద సవారీ చెప్పియండి, హైదరాబాద్ మొత్తం తిప్పండి నన్ను. ఏమనుకుంటారు మీరు నా గురించి? ఒక్క మాట చెప్పండి, ఏమనుకుంటారు నా గురించి? బస్సు నడిపే కండక్టర్ అనుకుంటారా లే బస్ డ్రైవర్ అనుకుంటారా? ఆడేమో గోవాల దింపంటారు, మీరేమో తొట్టల ఫంక్షన్లో దింపంటారు. ఈ సామె పిల్లేమో వేసుకొని జింకల మీద వేసుకొని హైదరాబాద్ మొత్తం దింపమంటారు. మిమ్మల్ని అడిగినా చూడు శాంటా క్లాస్ ఏమైనా కోరికలు తీరుస్తారు మీవని. నాది బుద్ధి తక్కువ, నాది నిజంగా నాదే. ఇల్లు కోపం చూపిస్తారు మీరైతే నాకు. అయ్యో ఎందుకంత కోపం? శాంటా క్లాస్ తాత నీకోసం ఒక పాట రాసిన. మీరు డాన్స్ ఆడతారు కదా, నాకు తెలుసు మీకు డాన్స్ అంటే ఇష్టం అని. నడు ఫుల్ ఇష్టం నాకు పాటలు అంటే. నాడు పుల్లేదు అన్నాడు. ఓకే నడవండి. మా ఇంటికి వచ్చిండు శాంటా క్లాస్, గిఫ్ట్లు తెచ్చిండు శాంటా క్లాస్, ఎర్ర బట్టల శాంటా క్లాస్, తెల్లగడ్డము శాంటా క్లాస్. అరే క్రిస్మస్ పండుగ గిఫ్ట్లు తెస్తాడు మా శాంటా క్లాస్. అరే ఎంత మంచాడు మా ముసలి శాంటా క్లాస్. అమ్మాయ మస్తు ఎంజాయ్ చేసినాం. సరే మరి నేను పోయేస్తా. ఏడుకోతో కిస్మిస్ తాత ఉండు. కిస్మిస్ తాత క్రిస్మాక్స్ తాత. నాకు క్రిస్మాక్స్ తాత కాదు, క్రిస్మస్ తాత అని పిలవండి, లేకపోతే శాంటా క్లాస్ తాత అని పిలవండి. ఏదో ఒకటి పండుకొని సాయంత్రం చాయ్ దాకా వెళ్ళిపోదురు. నేనేమన్నా మీ ఇంటికి పెళ్లి కార్డులు వంచి దావా చెప్పడానికి వచ్చానా? చాయ్ తాగమంటారు? అది కాదు తెల్లగడం తాత, మర్యాద పూర్వంగా అడిగినా. వద్దు నాకు ఆ మర్యాద వద్దు. క్యూట్ మాటలు శాంటా క్లాస్ తాత. నేను పోతా, జరగదు. మెరీ క్రిస్మస్, బాయ్ టాటా. అమ్మయ్య శాంటా క్లాస్ తాత అయితే వెళ్ళిపోయిండు. ఈ వీడియో ఏం లేకుండా వీడియో ఎండ్ చేస్తారా? సరే పిల్లలు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్ ఏం చేస్తారు? మెరీ క్రిస్మస్. క్రిస్మాక్స్ తాత కాదు, కిస్మిస్ తాత కాదు, శాంటా క్లాస్ తాత కామెంట్ చేయండి. ఓకేనా? మీ అందరికి గిఫ్ట్లు ఇస్తా. ఓకే, అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. టాటా బాయ్ అందరికి మెరీ క్రిస్మస్.